ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ అక్షయ, లేవవే. అక్షయ, అక్షయ, వచ్చిన వాళ్ళు నిన్ను ఈ ఇంటి మనవరాలని అనుకున్నారు కదా, అందుకని నిన్ను సన్మానిద్దామని అనుకుంటున్నాను. ఇది నేను నీ గురించి ప్రత్యేకంగా రాసిన సన్మాన పత్రం. చూసి షాక్ అవుతావు, ఆనందపడతావు. ఇప్పుడు నేను నీకు చేయబోయే సన్మానం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏది ఓసారి బయటికి చదువు. నేను అనాథను, ఇంటి వారసురాల్ని కాను. గుడ్. బడికి వెళ్ళి చదువుకోకపోయినా గుడిలోనే నీ విద్యాభ్యాసం అంతా అయిపోయింది కదా. ఎంత చక్కగా చదివావో. పోలీస్ స్టేషన్లో దొంగల మెడలో బోర్డు వేస్తారు కదా, ఇది కూడా అలాంటి దానితో సమానం. ఇకపై మా ఇంటికొచ్చేవారు నిన్ను చూసి ఇంటి వారసురాలివని అనుకోరులే. అలాంటి వాళ్ళకి నువ్వు అనాథవి అని తెలియాలంటే నీ మెడలో ఎప్పుడూ ఈ బోర్డు ఉండాలి. ఎద్దు మెడలో గంటల. ఎలా ఉంది నా సన్మానం? బాగుంది కదా? బాగా షాక్ అయినట్టున్నా. అక్షయ మొహంలో బాధ కనిపించడం లేదు. శౌర్యకు సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశం కనబడుతుంది. ఇక నుంచి ఇంట్లో కానీ బయట కానీ ఈ బోర్డుతోనే కనపడుతూ ఉండు. ఓకే, ఇట్స్ మై వార్నింగ్. శౌర్యకి బుద్ధి చెప్తుందనుకున్నాను. ఏం మాట్లాడకుండా అలా వదిలేసిందేంటి? ఒక్క నిమిషం శౌర్య. ఏంటి? ఒక సవరణ. సవరణ అంటే నువ్వు చేసిన తప్పుని నేను సరిచేయడం. కాస్త అర్థమైనట్టు చెప్తావా? చెప్తాను. నా మెడలు ఎందుకేసావు? ఆగు. నువ్వు చెప్పవలసింది నువ్వు చెప్పావు. నేను చెప్పవలసింది నన్ను చెప్పనివ్వు. అనాథ అన్న క్యాప్షన్ నాకంటే బాగా నీకు సరిపోతుంది శౌర్య. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును శౌర్య, ఎవరూ లేక నేను అనాథనయ్యాను.
అందరూ ఉండి నువ్వు అనాథవయ్యావు. నీకు అందరూ ఉన్నా వారిని పేర్లతో పిలుస్తున్నావు, వరుసలతో పిలవడం లేదు. అంటే దాని అర్థం ఏంటి? నీకు ఎలాంటి బంధాలు లేనట్టే కదా. బంధాలు లేనివారు అనాథలవుతారు. అంటే నువ్వు కూడా నాతో సమానమే. నాకు నీలా అందరూ ఉండుంటే అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, పిన్ని, పెద్దమ్మ, అత్తయ్య, మావయ్య అంటూ వరసలతో పిలుచుకునేదాన్ని. నీకందరూ ఉండి ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఇప్పుడు చెప్పు, అసలైన అనాథ నువ్వా నేనా? నీకు నాకు పెద్ద తేడా లేదు. ఈ బోర్డు నాకంటే బాగా నీకే సూట్ అవుతుంది. నువ్వే వేసుకుని తిరుగు, సరేనా? నీ సంగతి తర్వాత చెప్తాను. శభాష్ అక్షయ, శౌర్యకి బాగా బుద్ధి చెప్పావు. ఇంతకు ముందు నేను కూడా నిహారికకు ఈ విధంగానే బుద్ధి చెప్తూ ఉండేదాన్ని. అయినా అది మారలేదు. నీ మాటలకి శౌర్య అయితే మారేలాగే కనిపిస్తుంది. నా మాటలకు బాధపడుతుంటుంది కదా మేడం. ఇలా ఆలోచించడం నీ గొప్పతనం. ఎదుటివారి వైపు ఒక వేలు చూపిస్తే తన వైపు 4 వేళ్లు చూస్తాయన్నట్టు ఎదుటివారు పడే బాధ ఎలా ఉంటుందో శౌర్యకి కూడా తెలియాలి కదా. నువ్వన్న దాంట్లో తప్పేమీ లేదు. తన దిమ్మ తిరిగే సమాధానమిచ్చావు. అవును, శౌర్య అన్నన్ని మాటలు అంటుంటే నీకు బాధ అనిపించడం లేదా? పాదానికి ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో మనసుకి మాట గుచ్చుకుంటే కూడా అంతే బాధ కలుగుతుంది మేడం. నాకు సహనం ఎక్కువ మేడం. అందుకే మనసులోనే దాచుకుని ఓర్చుకోగలను. బహుశా నన్ను కన్న తల్లికి కూడా ఓర్పు ఎక్కువ ఉండుంటుంది. అందుకే ఆ గుణం మా అమ్మ నుంచి నాకు వచ్చుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.